కాలేజ్‌కి లేట్ అయినా పర్లేదు గానీ, నేనైతే చికెన్ కర్రీతోని టిఫిన్ తీసుకోని ఫిక్స్ అయ్యి ఇగ నేనైతే లేట్‌గా బయలుదేరాను. నా వీడియోలలో ఎవడున్నా ఉండకపోయినా వీడైతే పక్కా ఉంటాడు. ఎందుకంటే వీడు చేసే పనులే అట్లుంటాయి. ఇగ అన్ని క్లాస్ పోను లంచ్ టైమ్ అయిపోయింది. ఇగ అందరైతే చికెన్ కర్రీ ఇచ్చి పడేసిర్రు. రోజు ఎవడో ఒకడు ఆళ్ళ లొల్లితోని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు. ఇగ వీళ్ళైతే రాళ్ళతోని కొట్టుకోరు. అట్లా అని ఇగ టైం గడిచిపోయేసరికి బయోమెట్రిక్ పెట్టయితే ఇంటికి బయలుదేరిన. స్కూటీ ఉంటే ఒక అడ్వాంటేజ్, బైక్ ఉంటే ఇంకో అడ్వాంటేజ్. కానీ దేనిది దానికే ఫేమ్ ఉంటది. సాయంత్రం అయితది ఆ ఉడతలు, పిట్టలు అన్నీ జమ అయ్యి ఇట్లా ఆడుకుంటాయి. ఇక నేను కూడా మా వాడేమో ఆడ కూర్చొని లావైతుండు. మళ్ళీ లావెందుకు అవుతున్నారా అంటాడు. ఇక ఆ చెట్లకు నీళ్ళు పట్టేసి నేనైతే కటింగ్ షాప్ బయలుదేరిన. ఆ షాప్లో ఏం దువ్వెన ఉంటుందో కానీ ఆ దువ్వెనతో ఒక్కసారి దువ్వుతేనే ఇక మన హెయిర్ అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అట్లుండే నేను ఇక కటింగ్ తర్వాత ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినా. ఇవన్నీ వేసి సాయంత్రం అయితే చికెన్ కర్రీ ఇంకా బగారన్నం లాగించేసిన. ఇంట్లో కరెంట్ లేకుండా బయట కోసం మాత్రం పెళ్ళి ధూమ్ ధామ్ చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చే దారిలో ఇక అంకుల్ బర్ఫ్ కా గోలా అమ్ముతుంటే నాకైతే మనసు లాగింది. కొన్ని సంవత్సరాల తర్వాత బర్ఫ్ కా గోలా తింటే మనసు లేచి వచ్చినట్టు అనిపించింది. అంటే అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది దీంట్లో. వాల్యూ అయితే కొంతమందికి తెలుసు. ఇది నోట్లో జుర్రినాక ఇట్లా పెడితే ఐస్ వాటర్ పీల్చుకుంటే మస్తు ఉంటుంది. దీని మీద ఇంకో వీడియో ఇస్తాను, అందుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కలుద్దాం. బాయ్.